కార్తీక్ దీపతో చెప్తూ ఉంటాడు. నువ్వెవరో కాదు, మా సుమిత్రత్త దశరథల మావయ్య కన్న కూతురివి, నాకు మరదలివి, మా అమ్మకు మేనకోడలివి, శివనారాయణ తాతకి మనవరాలివి, ఈ యావదాస్తికి ఏకైక వారసురాలివి అని చెప్తూ ఉంటాడు. ఇక దీప అయితే షాక్ అయిపోతూ, ఏం చెప్తున్నారు కార్తీక్ బాబు, నేను వాళ్ళ కూతుర్నేంటి అని అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీక్, దీప నీ పుట్టుక గురించి నీకు తెలీదు, నువ్వు కుబేరు అంబుజవల్లిల సొంత కూతురివి కాదు, పెంపుడు కూతురివి అని చెప్తూ ఉంటే ఇక దీప షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వు కుబేరుకి బస్టాండ్లో దొరికావు, తను నిన్ను తీసుకెళ్ళి కన్న కూతురులాగా పెంచుకున్నాడు అని చెప్తూ ఉంటాడు. ఇక దీప, కుబేరు నా సొంత తండ్రి కాదు అన్న విషయం మీకెలా తెలుసు, మీకెవరు చెప్పారు అని అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీకు, నాకు దాసుమామి చెప్పాడు అని అంటుంటాడు. ఆయన ఎవరో ఆయనకే గుర్తులేదు, నా గురించి ఎలా చెప్తాడు అని దీప అడుగుతూ ఉంటుంది. దాసు మామికి గతం ఎప్పుడో గుర్తొచ్చింది. గుర్తు లేనట్టుగా నేనే నటించమని చెప్పాను. మొన్న నేను మామయ్య మన ఇంటి బయట మాట్లాడుకుంటుంటే నువ్వు చూశావు, ఆ రోజు మేమిద్దరం నీ గురించే మాట్లాడుకున్నాం అని కార్తీక్ చెప్తూ ఉంటాడు. దాసు బాబాయ్కి గతం గుర్తుకొస్తే మీరెందుకు తనని నటించమని చెప్పారు, తనకి ఎవరి నుంచి ప్రమాదం ఉంది అని దీప అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీకు, జోష్నా నుంచే మామయ్యకు ప్రమాదం ఉంది, మామయ్యని కొట్టింది చంపాలనుకునింది తనే, ఎందుకంటే నీ గురించి నిజం జోష్నకు తెలిసింది కాబట్టి ఆ విషయాన్ని దాసు మామయ్య ఎక్కడ దశరథ మామయ్యకి చెప్పేస్తాడో అని భయపడి నిజాన్ని బయటికి రానికుండా చేయాలని దాసు మామిని చంపాలనుకునింది అని చెప్తూ ఉంటాడు. ఇక దీప, నేను వాళ్ళ కన్న కూతుర్నైతే మరి జోష్న ఎవరు అని అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీకు, జోష్న దాసు మామయ్య కూతురు, తనకి అన్ని నిజాలు తెలుసు, దాసు మామయ్య తన కన్న తండ్రి అని తెలిసే ఆస్తి కోసం చంపాలనుకునింది అని చెప్తూ ఉంటాడు. ఇక దీప, జోష్న దాసు బాబాయ్ కూతురైతే ఆ ఇంటి వారసురాలుగా ఎలా పెరుగుతుంది, నన్ను బస్టాండ్లో ఎవరు పడేశారు అని అంటూ ఉంటుంది. ఇక కార్తీకు, నేను బస్టాండ్లో పడేసింది పారిజాతం అమ్మమ్మ, నీకు పూర్తిగా అర్థం కావాలంటే జరిగింది నీకు తెలియాలి. అసలు దాసు మావయ్య నాకేం చెప్పాడంటే, నువ్వు పుట్టగానే నిన్ను చంపమని పారిజాతం అమ్మమ్మ సైదులకిచ్చింది, సైదులు నిన్ను చంపలేక బస్టాండ్లో వదిలేశాడు, నిన్నక్కడ చూసిన కుబేరు తీసుకెళ్ళి సొంత కూతురులాగా పెంచుకున్నాడు, సైదులు ఎక్కడ నిజం చెప్పేస్తాడో అని తనని లారీతో గుద్ది చంపించేసింది. దాసు మావయ్యకి చనిపోయిన కళ్యాణి అత్తకి పుట్టిన జోష్నని ఆ ఇంటి వారసురాలుగా పారిజాతం అమ్మమ్మ చేసింది. అన్నిటికీ సాక్ష్యం దాసు మామయ్య. దాసు మామయ్యకి అన్ని విషయాలు తెలుసు అన్న సంగతి పారిజాతం అమ్మమ్మకు తెలుసు. దాసు మామయ్యకి కూతురు మీద తల్లి మీద ఉన్న ప్రేమ వల్ల తనకి తెలిసిన నిజాల్ని ఎవ్వరికి చెప్పలేదు. కానీ తను చేసింది పాపం అని తెలిసి పశ్చాత్తాపపడి అసలైన వారసురాలు ఎక్కడుందో తెలుసుకోవాలని మీ నాన్న కోసం వెతికాడు. మన ఇంట్లో ఉన్న మీ నాన్న ఫోటో చూసి అనసూయ గారిని అడిగి నువ్వే అసలైన వారసురాలు అని తెలుసుకున్నాడు. నీ సొంత తల్లిదండ్రుల గురించి దాసు మామయ్య అనసూయ గారితో చెప్పలేదు, వాళ్ళని వెతికి కనిపెడతాను అని మాత్రమే చెప్పాడు. దాసు మామయ్యకి నువ్వే సొంత కూతురు అన్న నిజం తెలిసిందని తెలుసుకున్న జోష్న ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దని దాసు మామయ్య కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడింది. అందుకే అప్పుడు ఊరుకున్నాడు దాసు మామయ్య. నీ విషయంలో జోష్న కఠినంగా ప్రవర్తిస్తూ ఉండడంతో ఇక చూసి తట్టుకోలేని మామయ్య ఆ విషయాన్ని దశరథ మామయ్యకి చెప్పాలని ఇంటికెళ్ళినప్పుడు జోష్న మామయ్యని కొట్టి చంపాలనుకునింది. ఈ విషయాలన్నీ పారిజాతం అమ్మమ్మకు తెలీదు. నాకు జోష్నకు పెళ్లి చేసి ఉమ్మడి ఆస్తి మొత్తానికి జోష్నని వారసురాల్ని చేయాలనుకునింది. కానీ జోష్న పారిజాతం అమ్మమ్మని మించిపోయింది. నేను నీ మెడలో తాళి కట్టేసరికి మనిద్దరిని విడదీసి దూరం చేయాలనుకునింది. కుదరకపోయేసరికి నిన్ను చంపాలని ప్రయత్నం చేసింది. నువ్వే అసలైన వారసురాలు అన్న సంగతి పారిజాతం అమ్మమ్మకి చెప్పొద్దని జోష్న దాసు మామయ్య దగ్గర మాట తీసుకుంది. ఆ రకంగా చూస్తే నువ్వు ఎవరు అన్నది దాసు మామయ్యకి, నాకు, జోష్నకి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. జోష్న అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమన్నప్పుడు ఈ విషయాలేవి నాకు తెలియదు. నిన్ను బ్రతికించుకోవాలన్న ఆలోచన తప్ప నా మనసులో ఇంకేమీ లేదు. ఆ తర్వాతే తెలిసింది నువ్వు నా మరదలని. నేను అస్సలు నమ్మలేకపోయాను. ఆలోచిస్తే జోష్న నిన్ను ఎందుకు చంపాలనుకునిందో, నీతో బేరమాడి ఈ ఊరు నుంచి నిన్ను ఎందుకు తరిమేయాలనుకునిందో అర్థమైంది. అందుకే నువ్వు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పుడు నేను నిన్ను నేరుగా నీ ఇంటికే తీసుకెళ్లాను. సుమిత్రాతతో నీ కూతుర్ని నీ ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పాను. నువ్వు ఆ ఇంటి వారసురాలివి, నిన్ను ఆ ఇంటికి దగ్గర చేయాలనుకున్నాను. అప్పుడే జోష్న ముఖంలో భయం చూశాను.
కానీ పారిజాతం అమ్మమ్మ ముఖంలో భయం కనిపించలేదు. అంటే ఆ ఇంట్లో జోష్నికి మాత్రమే నువ్వు అసలైన వారసురాలు అన్న నిజం తెలుసు అని కార్తీక్ చెప్తూ ఉంటాడు. ఇక దీప ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలాగే చూస్తూ ఉంటుంది. ఇక కార్తీకు, నాకు తెలుసు దీప, జరిగిందంతా విన్న తర్వాత నువ్వు నమ్మలేవని, ఎలా ఆలోచిస్తావో కూడా నాకు తెలుసు. అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. నువ్వు కుబేరు సొంత కూతురివి కాదు కాబట్టి అనసూయ గారు చిన్నప్పుడు నిన్ను పరాయిదానిలాగా చూశారు. తర్వాత తన మనసు మార్చుకొని మంచి మనిషిగా మారారు. కుబేరికి నువ్వు సొంత కూతురు కాదు అన్న నిజాన్ని నీకెందుకు చెప్పలేదో నాకు అర్థం కావడం లేదు. నిజం చెప్పాలంటే మనిద్దరికీ రాసి పెట్టుంది. నువ్వు సుమిత్రత్త కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ మా మామయ్యతో నీకు కూతురు పుడితే నాకు కోడల్ని చెయ్యాలి అని అడిగిందంట. ఆవిడ అడిగినట్టే కూతురు పుట్టింది. మా అమ్మ కోరిక ఎంత గొప్పదంటే, పారిజాతం అమ్మమ్మ నిన్ను పుట్టింటికి దూరం చేసినా నువ్వు ఎక్కడో పుట్టి అనుకోకుండా నన్ను కలిసి నన్ను కాపాడి మరొకరి జీవితంలోకి వెళ్ళిపోయి మళ్ళీ మనం కలిసాం, భార్యాభర్తలమైనాం. ఇప్పుడు నా సంకల్పం ఏంటంటే నిన్ను మీ అమ్మా నాన్నల దగ్గరికి చేర్చాలి. అది అంత సులువు కాదు. నాకు ఆ విషయం తెలుసు. నువ్వే అసలైన వారసురాలు అన్న విషయం తెలిస్తే పారిజాతం అమ్మమ్మ ఊరుకుంటుందా? అమ్మమ్మ సంగతి పక్కన పెడితే నిజం తెలిసిన జోష్న నిన్ను చంపాలనుకునింది. దాసు మావిని చంపాలనుకునింది. ఇప్పుడు ఆస్తి కోసం అత్తయ్యని మావయ్యని చంపదని నమ్మకం ఏముంది? మీ అమ్మా నాన్నని బ్రతికించుకోవాలంటే జోష్న చేసిన తప్పులని తన నోటితోనే చెప్పాలి. నువ్వే అసలైన వారసురాలని, తను దాసు మావయ్య కూతురని ఒప్పుకోవాలి. ఇవన్నీ జరగాలంటే నేను జోష్నకి దగ్గరగా ఉండాలి. అగ్రిమెంట్ మీద నాతో సంతకం పెట్టించి తనేదో సాధించాననుకుంటుంది. కానీ నేనేం చేస్తానో తనకు తెలియదు కదా అని అంటుంటాడు. ఇక దీప షాకు నుంచి తేరుకుంటూ, సుమిత్రమ్మ గారు నాకు తల్లి, దశరథ గారు నాకు తండ్రి. నేనే నమ్మలేకపోతున్నాను ఆ విషయాన్ని. ఇక ఎవరు నమ్ముతారు? అందరూ సాక్ష్యాలు అడుగుతారు. వీటన్నిటికీ సాక్ష్యాలు ఎక్కడి నుంచి తేవాలి అని అంటూ ఉంటుంది. ఇక కార్తీకు, వీటన్నిటికీ దాసుమామి సాక్ష్యం. కుబేరు గారు చనిపోయారు కాబట్టి నువ్వు కుబేరు గారి కూతురివి కాదు అన్నదానికి అనసూయ గారే సాక్ష్యం. ఆ సాక్ష్యం సరిపోతుందా నువ్వు సుమిత్రత దశరథ మావయ్య కూతురు అని చెప్పడానికి అని అంటుంటాడు. ఇక దీప ఏం మాట్లాడకుండా నేరుగా ఇంట్లోకి వెళ్తుంది. ఇక అక్కడ ఉన్న కుబేర్ ఫోటో చూసి, నాన్న, నేను నీ కూతుర్ని కాకపోయినా కన్న కూతురులాగా చూసుకున్నావు. తల్లి ప్రేమ లేని లోటు కూడా తెలియనివ్వలేదు. నువ్వు నా కన్న తండ్రివి కాదు అని నేను ఎలా అనుకోవాలి? ఇది నిజమో అబద్ధమో నేను ఎలా తెలుసుకోవాలి అని ఏడుస్తూ ఉంటుంది. ఈ కింతలో అక్కడికి వచ్చిన అనసూయను చూసి తన దగ్గరికి వెళ్ళి, నేను నీకు చిన్నప్పటి నుంచి తెలుసా అని అడుగుతూ ఉంటుంది. ఇక అనసూయ, నువ్వు పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు. మీ నాన్న నిన్ను నాకిచ్చి ఉయ్యాల వేయమన్నాడు. నేనెందుకు లేరా, నువ్వే వెయ్యి అని చెప్తే తనే నీకు దీప అని పేరు పెట్టి ఉయ్యాల్లో వేశాడు అని చెప్తూ ఉంటుంది. ఇక దీప, మా అమ్మకి పురుడెవరు పోశారు? మా అమ్మ పురుడు పోసుకునేటప్పుడు నువ్వు పక్కనే ఉన్నావా అని అడుగుతూ ఉంటుంది. ఇక అనసూయ కంగారు పడిపోయి, ఏంటి అలా అడుగుతున్నావు? ఉన్నావా అంటే ఉన్నాను, బయట ఉన్నాను. లోపల మీ అమ్మ పురుడు పోసుకుంటూనింది. నువ్వు పుట్టాక మంత్రసాన్ని తీసుకొచ్చి మీ నాన్న చేతికిస్తే మీ నాన్న మహాలక్ష్మి పుట్టింది అని సంతోషపడ్డాడు అని నోటుకొచ్చినట్టు చెప్తూ ఉంటుంది. ఇక దీప కుబేర్ ఫోటోని అనసూయ దగ్గరికి తీసుకొస్తుంది. అది చూసిన అనసూయ, ఏంటి మా తమ్ముడు ఫోటో తీసుకొచ్చావు, ఎందుకు అని అడుగుతూ ఉంటుంది. ఇక దీప అనసూయ చేతిని కుబేర్ ఫోటో మీద పెట్టి, ఇప్పుడు నిజం చెప్పు అత్తయ్య, నేను నాన్నకి సొంత కూతున్నా లేక బస్టాండ్లోంచి తీసుకొచ్చి పెంచుకున్నాడా అని అడుగుతూ ఉంటుంది. ఇక అనసూయ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.